నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. పూర్తిగా జగన్ ఇరుక్కున్నాడనే చెప్పుకోవాలి. వాస్తవానికి సిట్‌కి సంబంధించినటువంటి విచారణలో ఈరోజు డైరెక్ట్‌గా బిగ్ బాసే జింబాబ్వేలో ఇన్వెస్ట్‌మెంట్ చేశాడని చెప్పేసి ఒక వార్త బయటకు వచ్చింది. అయితే ఇదే లిక్కర్ స్కామ్ సంబంధించి ధనుంజయ రెడ్డి కావచ్చు, కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మనం చూసుకుంటే బాలాజీ గోవిందప్ప వీళ్ళ ముగ్గురికి బెయిల్ ఏదైతే వచ్చిందో దీనిపైన 21 అంశాలకు సంబంధించి ప్రశ్నిస్తూ 11వ తారీఖున విచారణ అని చెప్పేసి హైకోర్టు ఇప్పుడు ఒక పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఇదొక పక్కనైతే ఆఖరికి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ట్రాన్స్పోర్టేషన్ 13 రూపాయలది కాస్త 34 రూపాయల తీసుకొని వాళ్ళు మద్యం సరఫరా అయితే చేస్తూ వచ్చారు. సో మొత్తానికి 3 అంశాలపైన మీరేం చెప్తారు? వైఎస్ఆర్సీపీ పార్టీ అంటేనే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి తండ్రి చావును అడ్డం పెట్టుకొని ఏ విధంగా సీఎం అవడానికి ఎన్ని పథకాలు వేసాడో చూసాం. అంటే ఎక్కడా కూడా దేన్ని కూడా వదిలిపెట్టకుండా అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పాపం ఒకే ఒక్క ఛాన్స్ అని రాష్ట్ర ప్రజలు ఇచ్చిన దానికి వాళ్ళకి మీకు ఇంకా ఛాన్స్ లేదు నేనే దోచుకుంటానని ఏ విధంగా దోచుకున్నారో చూసాం. ఎవ్వరు దేన్ని వదిలిపెట్టలేదు, మట్టి దగ్గర నుంచి ఇసుక దగ్గర నుంచి. అవి అట్లా ఉంటే ఇసుక అంటే ఇక్కడ బియ్యం అవి తయారు చేశారు గోతాలని చెప్పేసి, దానికి కూడా కోట్ల రూపాయలు చూపించారు. అవి అసలు ఏం గోతాలు, ఎలా తయారు చేశారు, అసలు బియ్యం నిల్వ చేయటానికా లేకపోతే వీళ్ళు డబ్బులు వెనకేసుకోవటానికి అన్నట్లుగా. అంటే ఆ గోతాలు బియ్యానికి కాదు కానీ వీళ్ళు డబ్బులు కట్టలు పెట్టుకోవడానికి అయితే కరెక్ట్గా ఉంటాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి. అలాగే మద్యం, కనీసం ఆ మద్యం బాటిళ్ళు పెట్టి అట్టపెట్టెలను కూడా వదిలిపెట్టలేదు వీళ్ళు. అంటే దాని మీద వేసే స్టిక్కర్ దగ్గర నుంచి ఆ మూతల తయారు దగ్గర నుంచి బాటిల్ తయారు, అంటే ఆ కేసులు కూడా మరి ఎంత తీసుకుంటున్నారు దాని మీద అంటే ఒక్కొక్కరు ఒక్కో స్థాయి ఉన్నాళ్ళు ఆ స్థాయికి తగ్గట్టుగా దాంట్లో నుంచి వసూలు చేయటం మొదలుపెట్టారు. లక్షలు, వేలు, మరి కోట్ల నుంచి ఇంకా వేల కోట్ల రూపాయల దగ్గరకు వాళ్ళది అవినీతి అనేది కొనసాగింది. అంటే జగన్మోహన్ రెడ్డి అన్నీ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని దేశాల్లో ఈయన ఫామ్ హౌస్లు, అదేవిధంగా ప్యాలెస్లు, మరి ఈయన ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, లేకపోతే తెలంగాణ కాదు, తమిళనాడు కాదు, బెంగళూరు కాదు, ఇన్ని రకాలుగా మనం చూసాం. కానీ ఇంకా జింబాబ్వే ఎక్కడ ఆఫ్రికా ఖండం, ఎక్కడ గొడవ, అసలు అక్కడికి వెళ్ళి వీళ్ళు ఆహార శుద్ధి కర్మాగారాల్లో పెట్టారు. ఇంకా చాలా వాటిలో ఈ డబ్బులంతా కూడా కోట్ల రూపాయలు పెద్ద మొత్తంలో చేశారు. కానీ ఆ పెట్టిన వాళ్ళల్లో మరి జగన్మోహన్ రెడ్డి మెయిన్, ఇతని పేరు ఈ రోజున బయటకు వచ్చింది. అంటే మొన్నటి వరకు బిగ్ బాస్ అంటే ఎవరు ఇవన్నీ కూడా చేశారు, ఎందుకు చేశారు అనేది ఎవరు కూడా నోరు విప్పలేదు. కానీ ఈ రోజున సిట్ ఎంత త్వరగా తన విచారణ కొనసాగిస్తుంది, ఎంత లోతైన దర్యాప్తు చేపడుతుంది అనే దానికి ఈ వచ్చే కొత్త పేర్లన్నీ కూడా మనకి షాక్ గురి చేస్తున్నాయి. అంటే గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే ఉన్నారు, మరి ఆయన ఓతగా ప్రతి రోడ్డు తిరుగుతూ వాకింగ్ అయిపోతుంది, ఏదో పలకరిచ్చినట్టు నుండిది, నేను మాత్రం ఎప్పుడు ప్రజల్లో ఉంటున్నాను అని ప్రజలు అనుకున్నారు, అట్లా కనిపిస్తున్నాడని. కానీ ఎక్కడ చెరువులు ఉన్నాయి, ఎక్కడ ఖాళీ ప్లేసులు ఉన్నాయి, మరి దాన్ని ఎవరు యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది కొల్లగొట్టాడు. ఇటు మద్యం డబ్బులు కూడా ఆయన కొట్టేశాడు అనేది ఇప్పుడు కొత్తగా వింటంటే ప్రతి ఒక్కరికి షాకు. కేతిరెడ్డిది కూడా ఉంది, కార్మూరి నాగేశ్వరరావుది ఉంది, అంబటి రాంబాబు పేరు వచ్చింది. ఇంకా అంబటి రాంబాబు అంటాడు వీళ్ళు వైసీపీ టీడీపీ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా నా గురించి చెప్తున్నారు, నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తారని. ఎందుకు అరెస్ట్ చేస్తారంటే అవినీతి చేశాడు కాబట్టి అరెస్ట్ చేస్తారు. ఎవరైనా సరే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి లాగా అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి ఆయనలాగా అసలు ఏంటి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని కూడా చెప్పకుండా కనీసం దాని గురించి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. కానీ ఈ రోజున ఎందుకు అరెస్ట్ అవుతున్నారంటే దానికి పూర్తి వివరాలు ఉన్నాయి, వాళ్ళు ఏం చేశారు అక్రమాలు అన్యాయాలు అనేది. అలాంటి అవినీతి చేసిన వీళ్ళు ఈ రోజున మద్యం కుంభకోణం అనేటప్పటికి మొన్నటి వరకు కేవలం మద్యం మాత్రమే కల్తీ చేశారు. ఆ బెవరేజెస్నో డిస్టిలరీస్ వాళ్ళనో మరి గతంలో ఉన్నవి కొనసాగించుకుంటూ వీళ్ళు దాంట్లో ఏదైతే ముడి సరుకు ఉపయోగిస్తారో దాన్ని నాసిరకం ఉపయోగించి కేవలం నీళ్లు, రంగు కలిపి స్పిరిట్ కలిపి ఇచ్చారు. అది ఒక స్థాయిలో నిల్వ చేయాలి, ఇన్ని రోజులు ఆ నిల్వ చేసిన తర్వాతే తాగాలి అనేది వీళ్ళు గాలికి వదిలేస్తారు. ఏది కూడా అక్కడ దేన్ని కూడా వాళ్ళు ఆ కట్టుబాట్లు తగ్గట్లు వెళ్ళాల. కానీ జనాలకు తెలిసిందేంటి, కేవలం మద్యం కుంభకోణం ఒక్కటే జరిగిందని. కానీ అట్టపెట్టెల దగ్గర నుంచి, మూతల దగ్గర నుంచి, స్టిక్కర్ల దగ్గర నుంచి వీళ్ళు కొట్టేశారు అని అంటే అసలు ఎవరు కూడా నమ్మలేని నిజాలుగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ అక్రమం ఏదైతే ఉందో, అన్యాయంగా దోపిడీ, ఏ విధంగా వీళ్ళకి శిక్ష వేయాలి, ఇంత దారుణంగా ఎందుకు ఆలోచించారు, కనీసం మానవత్వం అనేది మర్చిపోయి ఒకరా ఇద్దరా ఈ రోజున రాష్ట్రంలో వీళ్ళు 151 ఎమ్మెల్యేలు ఉన్నారండి అప్పట్లో. మరి అందులో ఈ రోజున దాదాపుగా అందరూ చేశారా, ఏదో 10 మంది పక్కన ఉన్నారేమో మంచి వాళ్ళు అన్నట్లుగా ఉంది పరిస్థితి. అయితే మనం చూసుకుంటే
ఇప్పుడు ముగ్గురికి ఏదైతే బెయిల్ వచ్చిందో దానిపైన మళ్ళీ హైకోర్టు 11వ తారీఖు విచారణ అని చెప్పేసి నేను సో జగన్కి ఇది ఒక పెద్ద షాక్ కింద చూడొచ్చు అంటారా? 11వ తారీఖు బాగా వచ్చింది. 11 మంది ఎమ్మెల్యేలు మొన్న కడప వచ్చాడు, చెప్పేశాడంట ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను, నేను రాను లేకపోతే అని ఆ సన్నిహిత వర్గాల నుంచి మనకి ఈ రోజున తెలుస్తున్న విషయం. అంటే ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి, ఎలా ఇస్తారు అనేది కూడా తెలియని వ్యక్తి మరి ఎమ్మెల్యేగా ఏ విధంగా పోటీ చేశాడు, ఆ 10 మందిని కూడా ఎందుకు రానిట్లేదు ఈ 11 ఎమ్మెల్యేది అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. చక్కగా నెల జీతాలు తీసుకుంటున్నారు, కూర్చుంటున్నారు. ఈ రోజున ఏదైతే డిఫాల్ట్ వీళ్ళకి బెయిల్ వచ్చింది, మరి వీళ్ళందరూ బయటకు వచ్చారంటే అంబటి రాంబాబు ఓతగా గొడవ చేసేసి హీరోలు అన్నారు. మరి రేపు మళ్ళీ లోపలికి వెళ్తే జీరోలు అయిపోతారా, విలన్లు అయిపోతారా? మరి మాట అనేటప్పుడు నెక్స్ట్ ఏంటనేది కూడా ఆలోచన లేకుండా వాళ్ళు నోటికి ఏదొస్తే అది స్క్రిప్ట్ ఎవరైనా ఇస్తే దాని ప్రకారం మాట్లాడటం అలవాటు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. మరి నిజంగా 11వ తారీఖున ఏం జరుగుతుంది అని అంటే వీళ్ళందరూ కూడా అంబటి రాంబాబుతో సహా అందరికి కూడా ఈ రోజున వాళ్ళకి ఏదైతే వాళ్ళు చేసినవి ఉన్నాయో అవన్నీ కూడా ఛార్జ్ షీటు మళ్ళీ దాఖలు చేయటం, వీళ్ళని కస్టడీలో తీసుకోవటం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికి పెద్ద షాక్ రాబోతుంది 11వ తారీఖు అనేది మాత్రం వినిపిస్తున్నమాట. అయితే అదే కాకుండా మనం చూసుకుంటే ఏదైతే మద్యాన్ని సరఫరా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో గతంలో 13 రూపాయలకి మాత్రమే సరఫరా చేశారు పర్ కిలోమీటర్. కానీ వీళ్ళు వచ్చేసరికి దాంట్లో కూడా దందా స్టార్ట్ చేసి దాదాపు 34 రూపాయలు పర్ కిలోమీటర్ అన్నప్పుడు వైసీపీ నేతలే వీళ్ళంతా సరఫరా చేసిన వాళ్ళని చూస్తూ వస్తున్నాం. సో ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు చెప్పేసి అనుకోవచ్చు అంటారా? అందుకే వై నాట్ 175 అంటే ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో ఈ డబ్బులు పంచాం కాబట్టి మేము గెలుస్తామని చెప్పేసి అదేనా కాన్సెప్ట్ అంటే ఏమంటారు? అది ఆ కాన్ఫిడెంట్ లెవెల్ మాత్రం జగన్మోహన్ రెడ్డి దగ్గర స్ట్రాంగ్ గా ఉంది, అందుకనే అంత స్ట్రాంగ్ గా చెప్పాడు. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితుల గురించో లేకపోతే ఇంకోటి నేషనల్ మీడియా అడిగినప్పుడు ఇట్స్ వెరీ లెంత్ క్వశ్చన్ అని చెప్పేసి వదిలేశాడు. కానీ ఇది మాత్రం వై నాట్ 175 ఎందుకు రాదని నేను అడుగుతున్నానని చెప్పేసి స్ట్రాంగ్ గా చెప్పాడు. దాంట్లో లేని స్ట్రాంగ్ ఇక్కడ ఎందుకు చెప్పగలిగాడంటే ఇదే ప్రతి ఒక్కరికి అర్థమైద్ది. ఇప్పుడు తుడా వ్యాన్ చూసాము, ఎన్నిసార్లు ఆ ఫార్చునర్ తిరిగింది అనేది దాని వివరాలన్నీ కూడా ఇస్తున్నారు. ఏ టోల్ గేట్ దగ్గర ఆగింది, దేంట్లో వీళ్ళు డబ్బులు క్యారీ చేశారు, మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అతని కొడుకు అందరూ. మరి అలాగా ఎంతమందికి మరి ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి, వాళ్ళు మరి ట్రాన్స్పోర్ట్ నడుపుతున్నారు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు 4 సార్లు ఒకే రోడ్లో 4 రౌండ్లు వేసాడంటే ఎన్ని కిలోమీటర్లని ఎవరు చెప్తారండి? వీళ్ళు ఏ విధంగా కొట్టేశారని ఎవరు చెప్పలేరు. కిలోమీటర్లు లెక్క అన్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నాయి, ఎలా వీళ్ళు దాన్ని మద్యం సరఫరా చేస్తున్నారు అనేది అంతు చిక్కని విధంగా ఈ రోజున ఏ 50 వరకు వెళ్ళిద్ది ఈ నిందితుల లిస్ట్ అంటే కాదు, 100 కాదు, ఈ రోజున వై నాట్ 175 మద్యం కుంభకోణం అన్నట్లుగా ఉంది. సో చూద్దామండి, ఖచ్చితంగా ఏదైతే పూర్తి మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి బయటపడిపోయాడు, జింబాబ్వేలో పెట్టిన పెట్టుబడులు కావచ్చు, అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్లో చేసిన వీళ్ళ అక్రమాలు కావచ్చు, 11వ తారీఖున మాత్రం ఏదైతే డిఫాల్ట్ బెయిల్ పైన చర్చ జరగబోతుంది హైకోర్టులో. సో ఏం జరుగుతుందో చూద్దాం. మరి నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.